అందరికీ నమస్కారం. మిత్రులారా, జాయింట్ పెయిన్స్ తగ్గడానికి నేను ఒక మంచి రెమెడీ చెప్తా ఈరోజు. జాయింట్ పెయిన్స్ రావడానికి కారణాలు చాలా ఉంటాయి. మనం ఆ కారణాల జోలికి వెళ్ళబోవట్లేదు. ఇన్‌ఫ్లమేషన్ కావచ్చు, కాల్షియం తక్కువ కావచ్చు. ఓకే. చాలా చాలా కారణాలు. వాతం అంటాం మేము. అయన్నీ పక్కన పెడదాం. దీన్ని తగ్గించుకోవాలంటే మందులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మెడికల్ షాప్‌కి వెళ్ళిపోదాం. అదేనండి మన వంటిల్లు. మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు. మీకు కావాల్సింది శొంఠి, మిరియాలు. శొంఠిలో జింజిబెర్ అని ఉంటుంది. మిరియాల్లో పైపరిన్ ఉంటుంది. ఈ 2 కెమికల్స్ కాంబినేషన్ సూపర్. అగ్నికి వాయువు తోడవడం అంటారు చూసారా? ఆ టైప్‌లో పనిచేస్తాయి. ఈ రెండిటిని మీరు తీసుకొని ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చు. తీసుకొని నూనె లేకుండా దాన్ని డ్రై ఫ్రై చేయండి. డ్రై ఫ్రై చేసేసి దాన్ని దంచండి. మిక్సీలో పెట్టొద్దు. ఓకేనా? మిక్సీలో పెడితే తిండి, దంచితే మందు. మీకు మందు కావాలా, తిండి కావాలా మీరే చూసుకోండి. దాన్ని దంచి వస్త్రగాళితం చేయాలి అంటాం. బట్టలో పెట్టేసి అలా జల్లి మెత్తటి పౌడర్ వస్తుంది. మిగిలిన దాన్ని మళ్ళీ దంచడం. కొంచెం టైం పడుతుంది. మన కోసమే కదా, బయట వాళ్ళ కోసం ఎవరి కోసం కాదు కదా. ఆ పౌడర్ని గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఒక అర స్పూన్ పౌడర్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నోట్లో వేసుకొని హాట్ వాటర్తో మింగాలి. గోరువెచ్చని నీళ్ళతో తాగండి. చాలా మంది దాన్ని వాటర్లో వేయచ్చు. వాటర్లో వేస్తే దానికి అతుక్కుంటుంది. ఆ గ్లాస్కో లేకపోతే కప్పుకో అతుక్కుపోద్ది, సగం పవర్ పోద్ది. అందుకని నోట్లో వేసుకొని మింగండి. మీరేం నవలక్కర్లేదు. చేస్తే మీ బాడీలో ఉన్నటువంటి వాతం కూడా ఆమవాతం అంటాం, అది కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, స్వెల్లింగ్స్ తగ్గుతాయి, పెయిన్ తగ్గుతాయి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆవాలు దొరుకుతాయి కదా, చిన్న ఆవాలు కానీ పెద్ద ఆవాలు కానీ ఏదైనా పర్లేదు. ఆవాల్ని కొంచెం నూరండి, నీళ్లు పోసి నూరేసి చిన్న పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ లాగా చేసి ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని దానికి పూయండి. పేస్ట్ లాగా పూసేసేయండి. పూసి ఎక్కడ నొప్పి అవుతుందో అక్కడ పెట్టేసి దాన్ని డైరెక్ట్గా అతికిచ్చేయచ్చు. మోకాల దగ్గర కానీ, నడుము దగ్గర కానీ, మెడ దగ్గర కానీ ఎక్కడైనా అంటించండి. దాన్ని అంటించేసి కొంచెం ఆవాలు మీకేం చేస్తాయంటే బర్నింగ్ క్రియేట్ చేస్తాయి. మీ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉందనుకోండి ముందు, అందుకే దీన్ని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్గా పెట్టేసి అలా పడుకొని చిమ్ అంటున్నాడు. అలా అన్నప్పుడు బాగా పనిచేస్తుంది అంటే మొత్తం పొక్కిపోద్ది, బొబ్బలు వస్తాయి. అందుకని దీన్ని పెట్టేటప్పుడు కొంచెం పూసుకొని చూడండి, మీ స్కిన్కి అది ఓకేనా, అలర్జీ రియాక్షన్ లాంటిది ఏం రాకుండా ఉంటుందని చూసుకోండి. అలా వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ అంటించేసి మంట స్టార్ట్ అయ్యేదాకా పెట్టండి. చేసి దాన్ని మంట రాగానే తీసేయచ్చు. కనీసం ఒక 30 మినిట్స్ సరిపోతుంది. 30-40 మినిట్స్ పెట్టుకోవచ్చు. లేదు సెన్సిటివ్ ఉందంటే, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఆవాలు వాడుకునేది. ఆవాల నూనె తీసుకోండి. ఆవాల నూనెలో బట్ట ముంచేసి పిండేసి తీసేసేయండి. ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేసేయండి. కాకపోతే ఇది ఒక గంట 2 గంటలు ఉంచుకోవచ్చు దీన్ని. అలాగే ఆ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. మీ నొప్పి మొత్తం గుంజేస్తుందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బయట దొరికే ఏ పెయిన్ కిల్లింగ్ ఆయిల్లో కానీ, లేకపోతే క్రీముల్లో కానీ, దేంట్లో అయినా సరే ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటాయి. సో మనమే వాడుకునే సరే 3 వారాల్లో తగ్గిపోతాయి మీకు నొప్పి. ఇంటర్నల్గా ఒకటి ఇస్తున్నాం, ఎక్స్టర్నల్గా మనం వాడుతున్నాం. 2 విధాలుగా అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా ఎక్స్ట్రా బోనస్ అని చెప్పినా, మీ డైజెస్టివ్ ట్రాక్ట్ బాగా పనిచేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. మీ లివర్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇండైరెక్ట్గా మీ ఫ్యాటీ లివర్కి చాలా బాగా పనిచేస్తుంది. చేసి చూడండి. చేస్తారు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.